రాజధాని ప్రాంతంలో భూముల అభివృద్ధి చర్యలు ముమ్మరమయ్యాయి. సమీకరణలో భూములిచ్చిన రైతులకు వేగంగా ప్లాట్లు అందించే ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటికే నేలపాడులో ప్రక్రియ పూర్తి చేసి లేఅవుట్లో అభివృద్ధి చేస్తున్న సిఆర్డీఏ మరో 7 గ్రామాల్లో పని ప్రారంభించబోతోంది. రాజధాని నిర్మాణ ప్రక్రియను చకచకా పూర్తి చేసే పనుల్లో తీరిక లేకుండా ఉన్న ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూమిని వినియోగంలోకి తీసుకురావడంపైనా దృష్టి సారించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల పంపిణీని వేగవంతం చేస్తోంది. భూములు ఇవ్వడంలో తొలి అడుగు వేసిన నేలపాడులో ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ గ్రామ రైతులు 1120 ఎకరాలు రాజధాని కోసం ఇవ్వగా నివాస వాణిజ్య ప్రాంతాల్ని కలిపి సుమారు 330 ఎకరాల్ని ప్లాట్లుగా విభజించి రైతులకు పంచారు. జూన్ 25వ తేదీన లాటరీ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్లాట్లు కేటాయించారు. ఆ భూముల్లో చాలా వరకు ప్లాట్లు విభజించి లేఅవుట్ సిద్ధం చేశారు. మరికొంత భాగాన్ని అభివృద్ధి చేసే పని సాగుతోంది. మొత్తం ప్రక్రియ సాగుతున్న తీరుపై నేలపాడు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అంతా సక్రమంగానే జరుగుతున్నాయి. అంటే కొద్ది టైం పట్టింది. ఒక్క మేళ కావాలంటే అన్ని కావు కదా. ప్లాట్లు ఇవ్వటం కానీ ఏది ఒడిదొడుకులు అనేది ఏమీ లేదు. అనుకున్నట్టే చేశారండి. కాకపోతే కొంచెం ఒకళ్ళు 4-3 కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాకమూరు దగ్గరికి పోయేసరికి నాకు మాత్రం అనుకూలంగానే ఉంది. చంద్రబాబు నాయుడు మాత్రం బాగా చేస్తున్నాడు. ప్లాట్లు వేస్తున్నారు. అంటే వర్షం పడిందని కొంచెం చాలా కొద్ది ఇబ్బందికరంగా ఉంది. గడ్డి పెరిగి కొంచెం ఆగారు కొద్దిగా. మా ఊరికి ఫ్లాట్స్ కేటాయింపు అయిపోయింది. పర్లేదు, మా ఊరికి బాగానే ఉంది. కాకపోతే మా ఊరు రెవెన్యూ వాళ్ళకి కొంతమందికి పక్క రెవెన్యూలో భూములు ఉన్నాయి. అది మా రెవెన్యూ పక్కనే మాకు అందుబాటులోకి ఇస్తే మాకు బాగుంటుంది. రోడ్లు, డ్రైనేజీ అవన్నీ వేసిస్తూ ఉన్నారు కదా. మాకు ఆ ఫెసిలిటీస్ అన్నీ తొందరగా ఈ 3 సంవత్సరాల లోపల అన్ని కలిగిచ్చేస్తుంటే ఆటోమేటిక్గా మాకు కూడా ఒక ఇది ఏర్పడింది. నేలపాడులో లాటరీ విధానం సాఫీగా జరిగినందున మిగతా గ్రామాల్లోనూ ఇదే పద్ధతి అనుసరించాలని సిఆర్డీఏ నిర్ణయించింది. శాఖమూరు, దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, పిచుకలపాలెం, ఐనవోలు, నెక్కల్లు గ్రామాలకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సోమవారం నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్లాట్లు, రోడ్లు ఏ దిక్కున వస్తాయన్నది రైతులకు వివరిస్తారు. వారి అభ్యంతరాల్ని స్వీకరిస్తారు. సో యాక్చువల్గా దాన్ని మనం నేలపాడు నుంచి మేము కొంచెం లెసన్స్ మేము నేర్చుకున్నాం. అంటే కొన్ని అక్కడ ఒమిషన్స్ జరిగాయి. ఆ ఒమిషన్స్ అన్నింటినీ కూడా సరిదిద్దుకుని అందరికీ కూడా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క ల్యాండ్ పూలింగ్ ఫార్మర్కి కూడా ప్లాట్ అలాట్ చేసే విధంగా మేము తీసుకుంటున్నాం. అది వెంటనే ఇట్ ఈస్ కంప్యూటర్ అలాట్మెంట్ కాబట్టి ఆల్రెడీ మేము ప్రిపరేటరీ వర్క్ అంతా పూర్తయింది. ఎనీ టైం మేము కంప్లీట్ చేస్తాం దాన్ని అన్ని విలేజెస్లో కూడా. లేఅవుట్లు సిద్ధమైన వెంటనే మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నేలపాడు లేఅవుట్లో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి 30 కోట్లు కేటాయించింది. మిగిలిన గ్రామాల ప్లాట్ల విభజన పూర్తయ్యాక లేఅవుట్ల పరిమాణాన్ని బట్టి నిధులు విడుదల చేయనుంది. ఇక రాజధానిలో ముఖ్యమైన ప్రాంతాల్ని కలిపే స్పీడ్ యాక్సిస్ రోడ్లకు టెండర్లు ఖరారయ్యాయి. రోడ్ల నిర్మాణంతో పాటు కొత్త లేఅవుట్లలో మౌలిక సదుపాయాల్ని సమాంతరంగా అభివృద్ధి చేయనుంది. రాజధాని ప్రాంతంలో భూములకు ఓ రూపు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నేలపాడు గ్రామ రైతులకు ప్లాట్ల పంపిణీ ప్రక్రియను సజావుగా పూర్తి చేసింది. ఇప్పుడు అదే క్రమంలో రాజధాని ప్రాంతంలోని 6 గ్రామాల్లో ప్రభుత్వం రైతుల వాటాకు సంబంధించిన భూమిని పంపిణీ చేయబోతోంది. గుంటూరు జిల్లా నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.